ఓం నమో వెంకటేశాయ. ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్, సుపథం ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్ మరియు శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, దర్శనం యొక్క టైమింగ్స్ మొత్తం పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ ఎన్ని ఇచ్చారంటే, రేపు దర్శనం చేసుకోవడానికి అంటే 13వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఎస్ఎస్టీ టోకన్స్ 12,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. మరియు డిడి టోకన్స్ అయితే 2,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్స్ అయితే అవసరం లేదు. మిగతా పైన ఉండే వాళ్ళకైతే టోకన్స్ అయితే తీసుకోవాల్సిందే. డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 1200వ మెట్టు దగ్గర, శ్రీవారి మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి. అది కంపల్సరీ. ఎస్ఎస్టీ టోకెన్ అయితే ఏం అవసరం లేదు, ఎలా అయినా వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు ద్వారా నుంచి వెళ్ళొచ్చు, అలానే వెహికల్ వెళ్ళొచ్చు, బస్సులో కూడా వచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకెన్స్ అయితే ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. ఫ్రీ టోకన్స్ ఎక్కడెక్కడ ఇస్తారంటే భూదేవి కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ రెండు ఇష్యూ చేస్తారండి. ఇంకా శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రం ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. మీరు ఎక్కడే దిగుతున్నారో అక్కడే దగ్గరగా పాయింట్ అనేది చూసుకొని మీరు టోకన్ అనేది వేసుకోవాలి. టోకన్స్ అనేది ఒక్కొక్కసారి మార్నింగ్ 10కి ఇస్తారు, 12కి ఇస్తారు, ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదండి. మీరు ముందు రోజే రావాలి టోకన్స్ తీసుకోవడానికి. అంటే రేపు దర్శనం చేసుకోవడానికి ముందు రోజు టోకన్ అనేది ఇస్తారు. ఆ రోజే టోకన్ తీసుకొని మీరు మరుసటి రోజు అనేది దర్శనానికి అయితే వెళ్ళాలి. 1 గంట ముందైనా వెళ్ళినా కూడా అలో చేస్తారండి. అందులోనే మొత్తం మెన్షన్ చేస్తుంటుంది, అడ్రస్ మొత్తం డేట్తో సహా మెన్షన్ చేస్తుంది, మీరు చూసుకొని వెళ్ళాలి. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే, ఇది సుపథం ఎంట్రీ ఓన్లీ 1 ఇయర్ బేబీ లోపల వాళ్ళకి మాత్రమే అలో చేస్తారండి. వేరే వాళ్ళకైతే ఎవరిని అలో చేయరు. దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే డిశ్చార్జ్ సమ్మర్ అయినా పక్కాగా ఉండాల్సిందే. అది లేకపోతే మీకు అయితే అలో చేయరు. లోపలికి వెళ్ళాక ఆ సర్టిఫికేట్ చూపించాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. లోపలికి వెళ్ళాక మీ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది ఇస్తారు. ఆ టోకన్తో మీకు దర్శనం అయిపోయాక ఆ లడ్డు అనేది పొందవచ్చు. ఈ సుపథం ఎంట్రీ ఓన్లీ డైలీ అయితే ఉంటుంది. 12 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. ఇంకా స్పెషల్ డేస్ అంటే బ్రహ్మోత్సవాల టైంలో, ఆ టైంలో అయితే సుపథం ఎంట్రీ అనేది ఉండదు. దీనికి ఎవరెవరు అలౌ చేస్తారంటే వాళ్ళ యొక్క పేరెంట్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే అలౌ చేస్తారండి. వాళ్ళ నానమ్మ, పెద్దమ్మ అలాంటి వాళ్ళనైతే అలౌ చేయరు. ఎవరన్నా ఉంటే మీరు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు, వేరే వాళ్ళైతే వెళ్ళలేరు. ఇంకా సిఆర్ఓ ఆఫీస్లో మీకు రూమ్స్ ఆఫ్లైన్లో అయితే దొరుకుతాయండి. మార్నింగ్ సిఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ 5 AMకి అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడే మీరు ఆధార్ కార్డ్తో మీరు రూమ్ అనేది తీసుకోవచ్చు. ఒక రూమ్కి 4 మెంబర్స్ అయితే ఆలోచిస్తారు. బ్యాచిలర్స్కి అయితే అసలు రూమ్ ఇవ్వరండి. ఓన్లీ మ్యారీడ్ పర్సన్స్కి మాత్రమే అక్కడ రూమ్స్ అయితే ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్ బయటే మీకు ఒక టీవీ లాగా డిస్ప్లే అవుతుంది. అందులోనే మీకు ఎన్ని రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని బుక్ అయిపోయాయి అనేది చూసుకోవచ్చు. మీరు ఉంటే మాత్రం మీరు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ అయితే మ్యాక్సిమం అయితే దొరకచ్చు అనుకుంటున్నాను. దానికి మాత్రం కంపల్సరీ మీరు టోకన్స్ తీసుకున్నప్పుడు ఎస్ఎస్డి మరియు డిడి టోకన్స్ తీసుకుంటారు కదా, దానికి తీసుకోవడానికి ఒరిజినల్ ఆధార్ కార్డ్ పర్లేదు. ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సింది. అది ఒరిజినల్ అయినా పర్లేదు, సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, అంటే జెరాక్స్ కాపీ అయినా పర్లేదు. అందులోనే దర్శనం టైమింగ్ ప్లస్ అడ్రస్ మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. టైంతో సహా మెన్షన్ చేసి ఉంటుంది, ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేది. ఇచ్చిన టైమింగ్ కాడికి 1 గంట ముందు వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే అలో చేస్తారు. చిన్న పిల్లలకి ఏ టోకన్ అవసరం లేదు, అంటే 12 ఇయర్స్ లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. అంటే 11వ తేదీ 2వ నెల 2026న 73,652 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,758 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,31,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి నిన్నటి రోజున. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి, టోకన్ ఉన్న వాళ్ళకి అలా.
టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 12 నుంచి 15 గంటల సమయం అయితే పడింది. మరి ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే పడింది. ఇంకా 300 రూపాయల దర్శనం అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇది అయితే 2 నుంచి 3 గంటల సమయం అయితే పడింది. ఇది 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అంటే 3 months ముందే బుక్ చేసుకుంటే మీకు వస్తుందండి టికెట్ అనేది. మీరు బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా ఎస్ఎస్డి మరియు డీడీ టోకన్స్ డైలీ ఇస్తూనే ఉంటారు. ఇది మాత్రం ఆఫ్లైన్లో మాత్రమే జరుగుతుంది. అది ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. మీకు త్వరగా దర్శనం కావాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు 100 రూపాయల దర్శనం అనేది వెళ్ళొచ్చు. మీరు నడక మార్గాన వెళ్ళాలనుకుంటున్నారు, దాని యొక్క టైమింగ్స్ అనేది తెలుసా? ఎప్పటి నుంచి ఎంతవరకు అలో చేస్తారనేది. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు మాత్రం 5 నుంచి ఉదయం రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. దాని తర్వాత అయితే అలో చేయరు. ఇంకా శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు, ఎందుకంటే నైట్ టైమ్స్ ఎక్కువ పొలాలు తిరుగుతున్నాయి. సో అందుకనే టైమింగ్స్ అనేది చేంజ్ చేసేసారు. ఇంకా 12 years లోపల ఉన్న పిల్లలకైతే వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఉన్నట్టయితే వాళ్ళతో పాటు మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రమే అలో చేస్తారు. మీరు ఏమన్నా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ చూసుకోవాలనుకున్నారా? వాట్సాప్లో జస్ట్ ఈ నెంబర్ టైప్ చేస్తే 9552300009 జస్ట్ ఆ నెంబర్ టైప్ చేస్తే మీరు లైవ్ స్టేటస్ అంటే ఎస్ఎస్టీ టోకన్స్, డీడీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి అనేది చూపిస్తుంది. దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సినది, రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుందండి. మీరు ట్యాప్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది సబ్ టాపిక్స్ లాగా చూపిస్తుంటాయి. మీరు ఏదన్నా బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఇవే అండి, తిరుమల.org మరియు ttddevastanams.ap.government.in. ఈ 2 వెబ్సైట్లో మాత్రమే మీరు ఏదైనా టికెట్స్ బుక్ చేసుకోవడానికి, ఏదైనా అకామిడేషన్ కోటా చూసుకోవడానికి అయితే ఇందులోనే మాత్రం చూసుకోవచ్చు. ఇంకా వేరే దాంట్లో అయితే చూసుకోలేము. ఆల్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, ప్రతిరోజు అప్డేట్ అయితే వదులుతూ ఉంటారు. ఏ రోజు టోకన్స్ వదులుతున్నారో, రూమ్స్ వదులుతున్నారు, ఏమైనా టికెట్స్ 300 రూపాయల దర్శనము, శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ యొక్క ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇందులోనే అయితే చూసుకోవచ్చు అండి. 300 రూపాయల దర్శనం చెప్పాను కదా, అది కూడా ఇందులోనే బుక్ చేసుకోవచ్చు. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే సేమ్ డే దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఎయిర్పోర్ట్లో అయితే 200 టోకన్స్ అయితే ఇస్తారు, అది మాత్రం ఆఫ్లైన్లో మాత్రమే ఇస్తారండి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళంటే ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళైతే బోర్డింగ్ పాస్ టికెట్ విత్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది ఇస్తారు. ఒక టికెట్ ఛార్జ్ వచ్చి 10,500 రూపీస్, నార్మల్గా అయితే 10,000, ఎక్స్ట్రా ఛార్జెస్ 500 రూపీస్ అనేది చార్జ్ చేస్తారు. సో అందుకని 10,500 రూపీస్. ఇంకా కొండ మీద అయితే ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, కంప్లీట్గా స్టాప్ చేసేసారు. ముందు ఆఫ్లైన్లో అయితే ఇస్తున్నారు, బట్ కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. డైలీ 800 టోకన్స్ అయితే ఇస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 గంటల లోపు ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవచ్చు. అది కూడా ఒక లాగిన్కి 4 members మాత్రమే అలో చేస్తారు. దానికి కూడా ఎక్స్ట్రాగా ఈచ్ పర్సన్ 10,500 రూపీస్ అయితే చార్జ్ చేస్తారండి. దానికి కూడా సాయంత్రం లోపల మీకు దర్శనం అనేది అయిపోతుంది. అది ఈవినింగ్ 4కి అనేది రిపోర్టింగ్ టైం ఉంటుంది, అందులోనే అడ్రస్ కూడా ఉంటుందండి. ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది కూడా మీరు చూసుకొని వెళ్ళండి. సేమ్ డే దర్శనం కావాలనుకునే వాళ్ళు అలా ఆన్లైన్లో అయితే మీరు 9కే బుక్ చేసుకోవడానికి లాగిన్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.